Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అందరికీ నమస్కారం. కుబేర స్థానం యొక్క పూర్తి వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు. వారితో మాట్లాడి పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, శ్రీమాత్రే నమః. చాలా మంది అయితే గృహం కావాలి అనుకుంటారు. సో అందులో కుబేర స్థానం పాత్ర ఏంటి, అసలు కుబేర స్థానం అంటే ఏంటి, ఎవరు చూసుకోవాలి, దీని గురించి పూర్తి వివరణ గురుగారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దిక్కుల్లో ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క గ్రహదేవత, ఒక్కొక్క దిగ్దేవతలు ఉంటారు. ఈశాన్యం అనుకోండి, ఈశానుడు అధిపతి, గురువు కేతు. అందుకే మనం అక్కడ గురుకేతువులు ఆధ్యాత్మికత కారకుడు కాబట్టి అక్కడ పూజాగ్రహ ఈశాన్య దేవతా గృహం అంటారు. తూర్పుకి సూర్యుడు అధిపతి, అలాగే ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడు సూర్యుడు ఈ రెండు కూడా పరిపాలనా సంబంధించిన, అందుకే అక్కడ సిట్టింగ్ ఏరియా పెట్టుకుంటాం. ఆగ్నేయానికి అగ్నిదేవుడు శుక్రుడు, అంటే అగ్ని అక్కడ ఉంటుంది కాబట్టి అగ్నిదేవుడు అధిపతి కాబట్టి మనం కిచెన్ పెట్టుకుంటాం. అందుకే మన వాళ్ళు శుక్రుడు ధనానికి కారకుడు కాబట్టి ఇంట్లో అందరు లేడీస్ తీసుకెళ్ళి అక్కడ ఎంతో కొంత డబ్బులు దాస్తూ ఉంటారు. దక్షిణానికి కుజుడు అధిపతి అండ్ యముడు అధిపతి. అందుకే దక్షిణం వైపు తలబెట్టుకోవాలి కానీ కాలు పెట్టి పడుకోకూడదు అంటారు. దక్షిణే సయంతత అంటుంటారు. నైరుతికి నిరుతుడు అధిపతి. దక్షిణం తర్వాత వచ్చేది నైరుతి, నిరుతుడు అధిపతి. కాబట్టి అక్కడ పర్టికులర్గా నిరుతుడు అధిపతి కాబట్టి ఆ నిరుతుడికి రెండో భాగం చేస్తే అక్కడ పితృదేవత ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. పశ్చిమానికి అధిపతి ఎవరు అంటే వరుణదేవుడు, శని అధిపతి. పశ్చిమానికి శని వరుణదేవుడు అధిపతి. అందుకే మనం ఏదైనా బరువులు ఇంట్లో ప్రతి రూమ్లోనే వెస్ట్ వైపు పెడుతూ ఉంటాం. వాయువ్యానికి చంద్రుడు అధిపతి, వాయువు అధిపతి. వాయుదేవుడు అండ్ చంద్రుడు, అష్టదిక్పాలకులో వాయుదేవుడు కూడా చంద్రుడు. ఉత్తరానికి కుబేరుడు అధిపతి అండ్ బుధుడు అధిపతి. అందుకే బుధుడు ఎందుకు ఇచ్చారు కుబేరుడికి, మళ్ళీ బుధుడికి ఎందుకు ఇచ్చారంటే మీకు ఏదైనా సరే క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేదనుకోండి, మీరు లెక్క సరిగ్గా కట్టట్లేదు అనుకోండి, మీరు ధనవంతులు అవ్వలేరు. అందుకే ఎవరి జన్మ జాత చక్రంలో అయినా బుధుడు పాడైతే వాళ్ళకి అప్పుల పాలు ఎక్కువ అవుతూ ఉంటారు. సరిగ్గా లెక్క కట్టలేరు, సరిగ్గా అంచనా వేయలేరు, సరిగ్గా మాట్లాడలేరు. మీరు మాట్లాడడం బట్టి చాలా పెద్ద డీల్ మీరు క్లోజ్ చేయొచ్చు. బుధుడు వాక్కు కారకుడు, బుధుడు బుద్ధికి కారకుడు. ఒక వాక్ మీకు సరిగ్గా లేకపోతే వివాదాలు ఏర్పడతాయి. చూస్తున్నారుగా, ఒక మాట మాట్లాడితే పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. వాక్ ఎంత గొప్పదంటే, ఒక నది, నానమ్మ చెప్తుంటే చిన్నప్పుడు, ఒక నది కనుక ప్రవహిస్తున్నది పెద్ద కొండ మీద నుంచి దూకింది, మనం మళ్ళీ తీసుకెళ్ళి వెనక్కి పెట్టలేము. మన వాక్ కూడా అలాంటిది. అందుకని వాక్కి ధనానికి కారకుడు అంటే అప్పులకి కారకుడు బుధుడు కాబట్టి, బుద్ధికి కారకుడు కాబట్టి ఆ బుధుడు ఉండే ప్లేస్ ఉత్తరాన్ని కుబేర స్థానము అంటారు. ఉత్తరం మధ్యలో ఉంటుంది. అక్కడ ఉత్తరే నిధి సంస్థితం అంటారు వాస్తులో. కాబట్టి ఏంటంటే అక్కడ ఒక చిన్న లాకర్ లాంటిది పెట్టి అక్కడ మనీ పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద బీరువాలు పెట్టమని చెప్పట్లేదు, మళ్ళీ బరువు అయిపోతుంది. చిన్న డబ్బా అయినా పెట్టుకొని చిన్న బాక్స్ లాంటిది పెట్టుకొని కొంత మనీ వేస్తూ ఉంటే, ఇంకొంతమంది అక్కడ కుబేరుడిని పెట్టి పూజిస్తారు కూడా. కుబేర స్థానము. అందుకే మనకు చూడండి కొన్నిసార్లు ఏకాదశులు జరిగినప్పుడు ఉత్తర ద్వారం దర్శనం అంటూ ఉంటారు, అంటే కుబేరుడు వైపు నుంచి దర్శనం. దీనివల్ల ఏమవుతుందంటే మన బుద్ధిలో ఉండేటువంటి కొన్ని మన నెగిటివ్ థింకింగ్స్ కానివ్వండి, మన పాజిటివ్ థింకింగ్ పెరగడము, మన ఆలోచన విధానం సరిగ్గా అవ్వడం జరుగుతుంది కుబేరుడు. అది కాకుండా కుబేరుడి నుంచి వచ్చి దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు చెప్తాడు అనమాట, సరే కుబేరా, సరే వీడికి ఏదో చూడు అని. అట్లా ఏంటంటే ధన సంబంధించిన సమస్యలు పోవడానికి కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి, కుబేర ద్వారం కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి చేస్తారు. అయితే ఈ కుబేర ద్వారం విషయంలో అందరూ ఉత్తరం ఉంటే బాగుంటుంది అనుకుంటే తప్పు. ఇప్పుడు చచ్చా జజ్జా అక్షరాలు ఉన్నాయి, వాళ్ళకి సౌత్ పనికిరాదు. మనం దీని మీద వీడియోలు కూడా చేస్తాం. వాళ్ళకి నార్త్ పనికిరాదు, సౌత్ కాదు. వాళ్ళ సౌత్ అనేది స్వవర్గ అవుతుంది, ఉత్తరం అనేది పంచమ వర్గం అవుతుంది. మళ్ళీ ఉత్తర ఈశాన్యం పనిచేస్తుంది, షష్టమ వర్గం అవుద్ది కాబట్టి. మళ్ళీ యారాలావ వాళ్ళకి ఉత్తరం పనిచేస్తుంది, ఆ నుంచి అమ్మహా వాళ్ళకి ఉత్తరం పనిచేస్తుంది, తాతదాదనా వాళ్ళకి ఉత్తరం మధ్య పనిచేస్తుంది. కానీ వీళ్ళకి పనిచేయదు. అలాగే అదేవిధంగా టాటా డాడ్డా అనే అక్షరాలు ఉంటే కూడా ఉత్తరం పనిచేయదు. కాబట్టి ఉత్తరం చాలా మంచిది, కుబేర స్థానము. అక్కడ మనీ పెట్టుకోవచ్చు. డోర్ కూడా మనకి N3 N4 వస్తే అక్కడ డోర్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అందరం ఉత్తర మధ్య ద్వారం పెడుతున్నాం, మాకు కొంతమంది ఫలితం ఉందంటే కొంతమంది లేదంటారు. కారణం ఏంటంటే టిల్ట్ అవుతుంది ఇల్లు డిగ్రీస్. ఒక్కోసారి ఇటు 10 to 15 టిల్ట్ అయింది అనుకోండి, ఉత్తరం కాస్త కొంచెం పక్క జరుగుతుంది. ఉత్తర ద్వారం పెట్టాం, మాకు ఫలితం రావట్లేదు అంటాం. ఒక్కోసారి ఇటు టిల్ట్ అవుతుంది, అంటే 350, 340, 345 ఇలా టిల్ట్ అవుతుంది. అప్పుడు ఉత్తరం కాస్త ఈశాన్యంలోకి వెళ్ళిపోతుంది. ఆ టిల్ట్ ఎంత తిరిగింది, ఆ ఇంట్లో నివసించే ఆ అంటే ఆ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని చూసుకొని మీరు ఉత్తరంలో ఎలాగా. అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహం బాగా కలగాలి అంటే ఇంట్లో కూడా
వైట్ కలర్ మ్యాక్సిమం ఉత్తరం వైపు వాడాలి. ఉత్తరం వైట్ ఉత్తరం వైపు, అందరికీ అంతేగాని ఎల్లో రెడ్ కలర్స్ వాడకూడదు. ఇది అందరికీ అందరికీ వర్తిస్తుంది. వైట్ లైట్ బ్లూ కలర్స్ వాడచ్చు ఉత్తరం వైపు. లైక్ ఓన్ ఎలిమెంట్. కర్టన్స్ కూడా అంతే, కర్టన్స్, డోర్ కర్టన్స్, మనకి కిటికీ కర్టన్లు కూడా ఆ కలర్స్ వాడితేనే వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా కుబేరుడి అనుగ్రహం చాలా మంది కావాలి అనుకుంటారు గురుగారు, ఇంకా ఏమైనా ఉంటాయా రెమెడీ? కుబేరుడు అనుగ్రహం అంటే ఏం లేదమ్మా, ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహంతోనే కుబేరుడు అనుగ్రహం వస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడము, లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనుకోవడము, అలాగే బిల్వపత్రంతో శివునికి అభిషేకం చేయడం, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విబద్ధనే నమః అనుకోవడము, దేశీవాలి గోవుకి 3 తీపి చపాతీలు, నూనె వెయ్యని చపాతీలకి తేనె రాసి గోవులకి శుక్రవారం పూట తినిపించడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే కుబేరుడు అవ్వాలి అంటే ఫస్ట్ నీ బుద్ధి సరిగ్గా ఉండాలి. ఇప్పుడు బిజినెస్లో కుబేరుడు అవుతాడు, జాబ్లో కుబేరుడు అవ్వడం చాలా రేరు, ఏదో పెద్ద శాలరీ ఉంటే తప్పితే. కొంతమందికి ఉంటుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎవ్రీ ఇయర్ 1 CR 2 CR 3 CR. అదేదో మొన్న చూసి ఎలన్ మస్క్ అదేదో కొన్ని 100,000 కోట్ల ఆయన శాలరీ చెప్పాడు. అది కూడా బిజినెస్లోనే వస్తుంది మ్యాక్సిమం. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎందులో మీకు ధనయోగం బాగుంది అనేది తెలుసుకోగలగాలి ముందు, జన్మజాతకం చూసుకొని. జన్మజాతకంతో ఇక్కడ ఇవాళ రేపు కుబేర అనుగ్రహం ఎప్పుడు తగ్గిపోతుందంటే చాలామంది తెలియక ఉత్తరంలో నిధి ఉండే ప్లేస్లో, కుబేరుడు ప్లేస్లో తీసుకెళ్ళి వాష్రూమ్స్ పెడుతుంటారు, లెట్రిన్స్ బాత్రూమ్స్ ఉత్తరంలో కడతారు. అప్పుడు వాళ్ళకి ధన సంబంధించిన విషయంలో అస్సలు బాగోదు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. గురుగారు ఇప్పుడు వాస్తుపరంగా అయితే చెప్పారు, జన్మజాతకం కూడా చూయించుకోవాలని చెప్పారు కదా గురుగారు. మరి ఈ జన్మజాతకం ప్రకారం కుబేర అనుగ్రహం ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది గురుగారు? మనకి ఎవరికైనా కూడా ధనము అనేటువంటిది లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక 10-15 వేలు శాలరీ జాబ్ చేస్తున్నాడా, తక్కువ శాలరీ బాగా 10,000 శాలరీ చేయడం, లేదా 20,000 30,000 40,000, వాళ్ళ జన్మజాతకంలో ధనాధిపతి అని అంటారు. ఈ ధనాధిపతి కనుక పాడైతే, అంత స్ట్రెంగ్త్ఫుల్గా లేకపోతే అది డౌన్ అవుతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మన గొంతు బాగాలేదు, మన వాయిస్ ఎలా మాట్లాడతాం, చాలా చిన్నగా వస్తుంది. బాగుంది చాలా గట్టిగా మాట్లాడతాం, బోల్డ్గా వస్తుంది. కొంతమందికి పీల గొంతు ఉంటుంది, కొంతమందికి గొంతు బాగుంటుంది, కానీ ఆ టైంలో సంథింగ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏంటో చాలా పీలగా 2 రోజులు అలా మాట్లాడతారు. అంటే ఏంటి, నీ వాయిస్ ఉంది కానీ నీ వాయిస్లో ఏదో ప్రాబ్లం అయింది. అలాగే నీకు ధనాధిపతి ఉన్నాడు, ధనాధిపతి ఉండే సిచ్యువేషన్ బాగాలేదు. ధనాధిపతి ఉండకుండా ఎవరికి ఉండరు, కానీ ఏ గ్రహాల చేత అవి పీడింపబడ్డాయని చూసుకోవాలి. అలా 2వ స్థానము, అది ఎప్పుడు ఫిక్స్ ఉంటుందా, మారుతూ ఉంటుంది కదా గురువుగారు? కొంత మారుతూ ఉంటుంది, దశల బట్టి మారుతుంది, గోచారం బట్టి మారుతూ ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి అధిపతిని బట్టి మారుతూ ఉంటుంది అట్లా. అలాగే వాళ్ళకి 5వ స్థానం పాడైంది, అది కూడా లక్ష్మీ స్థానమే. అప్పుడు ఏమవుద్ది, ఆలోచనలన్నీ లాస్ అయ్యే వాటి మీద పెడుతుంటాడు. పాడైతే బాగుంటే లాభం వచ్చే దాని మీద వాడి తెలివితేటలన్నీ ప్రదర్శిస్తుంటాడు. అలాగే భాగ్యాధిపతి కూడా ధనాన్ని ఇస్తాడు. అప్పుడు ఏంటంటే వీళ్ళు జస్ట్ గైడ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం, తండ్రి ద్వారా ధనం రావడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు లాభాధిపతి ఇస్తాడు. లాభాధిపతి ఇచ్చేటప్పుడు ఏంటంటే వ్యాపారాల ద్వారా డబ్బులు వస్తాయి. ఇక్కడ మనకి ఏ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటిది వాళ్ళకు ఉండే గ్రహాన్ని బట్టి. ఇప్పుడు రెవ్ అనుకోండి, మెడికల్ ఆరోగ్యం, చంద్రుడు అనుకోండి ఫుడ్ ట్రాన్స్పోర్టు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇట్లా సైకాలజీ రిలేటెడ్ సంబంధించిన, చిన్నపిల్లలకి సంబంధించిన క్లాతింగ్ రిలేటెడ్ సంబంధించిన, కుజుడు అనుకోండి సెక్యూరిటీ రిలేటెడ్, మిషనరీస్, బుధులు అనుకోండి మార్కెటింగ్ రిలేటెడ్, మీడియేటింగ్ అండ్ అప్పులు ఇవ్వడం తీసుకోవడము, అండ్ అదేవిధంగా గురువు అనుకోండి టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అనుకోండి వివాహము లేకపోతే అందమైనటువంటి వస్తువులు, శని అనుకోండి జాబ్ రిక్రూట్మెంట్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు, రాహు కేతు అయితే సాఫ్ట్వేర్, అట్లా మ్యాజికల్ థింగ్స్, ఇట్లా ఒక్కొక్క దానికి చాలా ఉంటాయి. నేను షార్ట్గా చెప్పాను. అది ఎవరిస్తున్నారు, ఎంత బలంగా ఉన్నారు, వీళ్ళు ఇవ్వగలరా లేదా, అసలు ఈ దశ వస్తుందా లేదా, ఇప్పుడు డౌన్లో ఉంది కానీ తర్వాత బాగుంటుందా బాగోదా అనేది మీ ధనాధిపతి, మీ పంచమాధిపతి, మీ భాగ్యాధిపతి, మీ లాభాధిపతి చెప్తాడు. షష్టమాధిపతి కూడా ఇస్తాడు, కానీ ఆయన ఓన్లీ జాబ్ త్రూనే ఇస్తాడు. షష్టమాధిపతి, దశమాధిపతులు. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి చెప్పారు కదా గురుగారు, అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటారా, మంత్స్ దశలు బట్టి ఒక పర్సన్ ఇప్పుడు చెక్ చేయించుకోవాలి మీ దగ్గర అనుకుంటారు, ఎప్పుడెప్పుడు రావాల్సి ఉంటుంది, ఎప్పుడెప్పుడు చెక్ చేయించుకోవాలి? వాళ్ళు జన్మించిన జన్మ నక్షత్రం బట్టి, వాళ్ళకి నడుస్తున్న మహాదశలు బట్టి ఈ పర్టికులర్ పీరియడ్ ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఉంది, అందులో సబ్ పీరియడ్ ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఉందని చూసుకోవాలి. రెండవది వీళ్ళ జన్మజాతకంలో పుట్టినప్పుడు నా గ్రహాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆకాశంలో తిరిగే గ్రహాలు గోచారము అంటారు. ఆ గోచార గ్రహాలు వీళ్ళ మహాదశల అంతర్దశల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏదైనా పాజిటివ్ ప్రభావం చూపిస్తుందా, నెగిటివ్ ప్రభావం చూపిస్తుందా, చూపిస్తే దేని మీద చూపిస్తుందో తెలుసుకోవాలి. ఆరోగ్యం మీద చూపిస్తుందా, ధనం మీద చూపిస్తుందా, ఇన్వెస్ట్మెంట్ మీద చూపిస్తుందా, వివాహం మీద చూపిస్తుందా,
లేకపోతే ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం మీకు చూపిస్తుందా? పాజిటివ్ ప్రభావం చూపిస్తున్నప్పుడు గోచారం దశలు అప్పుడు కొనుక్కోవాలి, నెగిటివ్ ప్రభావం చూపిస్తున్నప్పుడు అవాయిడ్ చేయాలి. సింపుల్. ధన్యవాదాలు గురువు గారు. కుబేర స్థానం యొక్క పూర్తి వివరణ తెలియజేశారు. అలాగే ఏ మూలలో ఏమేమి ఉంటాయి అది కూడా క్లారిటీ అయితే డెఫినెట్గా ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గురువు. శ్రీమాత్రే నమః.